सहस्राक्षी सहस्रपाः జై శ్రీ మాతాజీ. సహజ యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖార్చని కమ్మని ఆత్మపూర్వకమైన అమ్మ మీ దివ్యమైన శరణకమలం చైతన్య రూపంలో మా అందరిలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదం. శక్తివంతమైన 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుని అమ్మవారి ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత మీద 2 అరచేతులు భూమాత అనుగ్రహాన్ని పొందుతాం ఈ మంత్రాలతో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నూత సంగం. ప్రాతర్నమ కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుని అమ్మ మీ ప్రేమనే చైతన్యంతో మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలు పరిపూర్ణమైన మీ చైతన్యమైన రక్షణని మాకు దయచేసి ప్రసాదించండి. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటున్నాం. బంధంలో ఉన్న విశేషమైన శక్తిని సూక్ష్మ రూపంలో గ్రహిస్తూ మన 10,000 కొణాల్లోకి స్వాగతం తెలుపుతాం. అమ్మ దయచేసి మీ యొక్క అనంతమైన అనుగ్రహంతో మా చేతుల్లోకి గంగా ప్రవాహంలో వచ్చి మా అణుకి కణకణానికి మీ ప్రేమనే చైతన్యాన్ని ప్రసాదించాల్సిందిగా విన్నవిస్తుంది. माँ कृपया करके चैतन्य रूप में आकर हमारे बौद्धिक देह में अणु अणु में कण कण में गंगा जैसा प्रवाह चैतन्य रूप में प्रवाहित करो. कृपया दोनों हाथ धरती माता पर लगाकर मूलाधार से बिंदु से विश्व बिंदु तक जाने के लिए अनुमति पाकर 4 बार ओंकार लेंगे. हम सब मिलकर 4 సార్లు ఓంకారాన్ని తీసుకుంటూ మనం నాదర్లోంచి మన మూలాధారంలో ఉన్న కింద బిందువు నుంచి నాదర్లో కలుగుతాం. శివ సాన్నిధ్యానికి చేరుకుని శిఖరానికి చేర్చమని అమ్మవారిని వినిపించు. सारी शक्ति मूलाधार बीच में लगाकर इस बीज मंत्र से गणेश जी को अनुग्रह पाकर पूर्ण स्थिति पाएंगे. మనం పూర్తిగా గణేష్ని అనుగ్రహంతో ఆయన గుణాలను తీసుకుంటూ మధ్య మూలాధారంలో ఉన్న లంబోదర గణేష్ని జాగృతిగా 4 దళాల పద్మాన్ని వికసింప చేసుకున్నాం. ఈ బీజ మంత్రాల ద్వారా ఆయా భాగాల్లో చిత్తాన్ని సూక్ష్మ రూపంలో
కొద్ది సమయం శక్తివంతమైన మూలాధార చక్రాన్ని అమ్మ మీ ముందు మాకు దయచేసి ప్రసాదించు. ఓం లం 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 లం. ఓం ఓం శం శం సం. ఓం వం శం శం సం శం. ఓం వం శం శం సం సం. इच्छा शक्ति क्रिया शक्ति इस्तेमाल करके माँ का द्वारा प्यारा हुआ ये चैतन्य पाकर हम लोगों को पूरा का पूरा मूलाधार में थोड़ी देर ध्यान करके पूर्ण ध्यान पाएंगे मूलाधार चक्र में. माँ कृपया करके पूर्ण रूप में जागृत करवाओ. हम सबका मूलाधार चक्र प्रकाशित करवाओ. कांति से भर दी. మనం వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి ఈ దివ్యమైన ప్రేమని చేతి మూలాధార చక్రానికి అంతటికీ కూడా నింపుకుంటూ మనం పరిపూర్ణమైన పూర్ణ స్థితిని మూలాధారంలో పొందడం. ఒక్క మూలాధార చక్రం మనకి జాగృతి అయితే కనవాయి అన్ని చక్రాలు కూడా తమంతట తాను జాగృతి చేసే శక్తి శ్రీ గణేష్ని పొంది ఆయన గుణాలని ప్రసాదించమని విన్నవించుకుంటూ కొద్ది సమయం ధ్యానించాలి. అమ్మా దయచేసి మీ యొక్క అనంతమైన అనుగ్రహంతో మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని ప్రసాదించమని అమ్మవారి ముందు చైతన్యపరుస్తూ స్వస్తికి డ్రా చేద్దాం. मध्य 4 बिंदुవులు ఉంచుతాం. 4 बिंदियां स्वस्तिक में बीच में लगाकर दाई हाथ गोल गोल घुमाकर इसमें 4 मंत्र लें. ओम तमेव साक्षात श्री गणेशा साक्षात श्री आदिशक्ति माता जी से निर्मला देवी है नमः. गणेश जी का अनुग्रह से पूरा का पूरा विश्व को शुभ प्रदर्शित कीजिए. गणेश का सारे गुणों से जागृत करें. ओम तमेव साक्षात श्री भैरवनाथ साक्षात श्री आदिशक्ति माता जी से निर्मला देवी है नमः. भैरव का शक्ति से भूत पिशाच के दूर करो. ओम तमेव साक्षात श्री कार्तिकेय साक्षात श्री आदिशक्ति माता जी से निर्मला देवी है नमः. कार्तिकेय अनुग्रह. कार्तिकेय कृपा से माँ आप ही कार्तिकेय जी का शक्ति कराल शक्ति. इस शक्ति का द्वारा हमारे अंदर जो भी राक्षस गुण आता है पूरा का पूरा निकाल. अम्मा దయచేసి మాలో ఉన్న రాక్షస గుణాన్ని పరాల శక్తి ద్వారా తొలగించమని సవిన వెనగండి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी है. माँ कृपया करके हनुमान जी का शक्ति से भविष्य में आने वाला सब संकटों को हनुमान जी का शक्ति नवदा सिद्धि से दूर कर. అమ్మా దయచేసి హనుమంతుని దివ్యమైన శక్తితో రాబోయే రోజుల్లో వచ్చే అన్ని ఆటంకాలని మా నుంచి దూరం చేసి తొలగించాల్సిందిగా పరిపూర్ణమైన హనుమంతుని రక్షణని ప్రసాదించాల్సిందిగా ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి ద్వారా ఆ శక్తితో మాకు రక్షణ కల్పించమని విన్నవించుకుంటూ అమ్మా విశ్వానికి శాంతిని ప్రసాదించి सत्य योगाने प्रारंभ. माँ कृपया करके पूरा विश्व को शांति प्रसादित कीजिए. सत्युग स्थापित कीजिए. दोनों हाथ खुद का कुंडलनी को नमन करके 3 बार ओंकार लेकर दाई हाथ गोल गोल घुमाकर ओंकार लेकर ब्रह्मरंध्र तक आकर विश्व कुंडल तो मिलाकर आत्मा जैसा फूल लगाकर खुद को अभिषेक करेंगे. इस शक्ति का द्वारा 3 बार 3 సార్లు ఓంకారాన్ని తీసుకుని కుడి చేతిని సవ్య దిశలో తీసుకొచ్చి ఆత్మని పుష్పాన్ని బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్న విశ్వ కుండలినికి ఇస్తూ 7 పీఠాలని జాగృతి పరచమని విన్నవించు.
ఓం 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 हमारे अंदर पिछले जन्म का सारी नेटिविटी को भस्म करने के लिए प्रार्थना करता हूँ माँ। माँ कृपया करके जो भी हमारे अंदर भगवान के व्यतिरेक में आए हुए सारी शक्ति हमारे अंदर से निकालो, पूरा पूरा का पूरा नेगेटिविटी निकाल कर स्वच्छ बना दीजिए। ఈ ఓంకారం ద్వారా మనం మూలాధార సహస్రారం దాకా ఓంకారం తీసుకు స్వాహ సదాలతో మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని బయటికి పంపివేద్దాం, కర్మల నుంచి విముక్తిని ప్రసాదించమని విన్నవించు। ఓం లాగా స్వాహ సదా। थोड़ी देर स्वच्छ करने के लिए प्रार्थना करेंगे। दोनों हाथ हृदय के पास लगा, రెండు అరచేతులు హృదయం దగ్గర పూర్తిగా ఈ అనుభవాన్ని పొందుతూ ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని 11 రేగిల శక్తిని ఈ ధ్యానంలో సవ్య దిశలో జాగృతి పరచమని విన్నవించుకుంది। మా कृपया करके 11 शक्ति चैतन्य रूप में आकर हमारे चारों ओर रक्षा कराओ इस ओंकार से। ओम सभी दिशा में चारों ओर दाई हाथ लगाकर अनुभव करें। दूसरे शक्ति स्वरूप महासरस्वती का शक्ति, महासरस्वती का शक्ति औषध बनकर आकर हमारे चारों ओर 10 शक्ति औषध रूप में जागृत करके अणु अणु में औषध पाने के लिए पूर्ण शक्ति वहां लगाकर इस ओंकार अपसव्य दिशा में వ్యతిరేక దిశలో ఆ సరస్వతి అమ్మవారి శక్తిని ఔషధ రూపంలో మన చుట్టూ ఏర్పాటు చేసుకున్నాం। తల్లి అనుగ్రహం 10 औषध शक्ति दैविक स्वरूप। ओम दोनों हाथ धरती माता पर लगाकर माँ को कृपया करिए कीड़ा पिंगला नोड के जागृत करने के लिए धन्यवाद कहते हुए आगे बढ़े। మనం అందరం కీడా పింగ్లా నాడుల్ని జాగృతి పరిచి మధ్య మార్గంలో ప్రవేశించడానికి అనుమతిని అనుగ్రహాన్ని ప్రసాదించి త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అనుగ్రహాన్ని మనం व्यतिरेक दिशा 4 दिक्कुलू 4 8 शक्ति अमृत रूप में लाकर माँ कृपया करके हमारे चारों ओर चारों कोणों में 8 दैविक शक्ति अपसव्य दिशा में लगाकर अमृत अणु अणु में कण कण में प्रसादित कीजिए। ओम थोड़ी देर बुपुरा में मूलाधार चक्र में ध्यान करने करके और शक्तिमान बनाएंगे हम लोगों। थोड़ी देर मूलाधार कैसा है, दोनों हाथ इस्तेमाल करके ये कुंडली का अनेक स्वरूप होता है, पल्सेशन होता है, रूप होता है, अनेक शक्ति हमको ध्यान का शक्ति बढ़ते रहेगा, ये शक्ति भी हमारे अंदर बढ़ता रहेगा। यही अंतर अंतर्मुखी योग का मुख्य उद्देश्य। మనం పూర్తిగా శక్తిని పొందిన తర్వాత ఈరోజు నాభి దగ్గర కుడి అరచేతిని పెట్టుకుని భగవాన్ విష్ణు అనుగ్రహాన్ని పొందుతూ విష్ణు లక్ష్మి శక్తుల్ని నాభి మధ్య భాగంలో జాగృతి పరచమని విన్నవించుకుంటాం। दाएं हाथ से नाभि चक्र पकड़कर हम लोगों को इस मंत्र देंगे। ओम तमेव साक्षात श्री लक्ष्मी विष्णु साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी है नमो। माँ कृपया कर ले हमारे अंदर 10 धर्मों को जागृत करके पूरा का पूरा भावसागर को स्वच्छ करा। अम्मा దయచేసి భావసాగరాన్ని అంతటిని శుభ్రం చేసి గురుత్వాన్ని జాగృతి పరిచి ధర్మాన్ని జాగృతి పరచమని విన్నారు। ఈ ధర్మం నుంచి వచ్చే ప్రేమ అనే శక్తిని పొందుతూ बाद में आता है धर्म जागृत हमारे नाभि में जागृत होता है। धीरे धीरे प्यार का शक्ति नाभि में बढ़ता है, शांति भी नाभि में जागृत होता है और कुंडलनी शक्ति
हम लोगों को अच्छे से नाभि में पहचान सकता है చైతన్య రూపం. చైతన్య రూపంలో మనం కుండలిని శక్తిని కూడా నాభిలోనే మనకి జాగృతి అవుతూ ఆ చలనాన్ని గమనించగలం. దీని ద్వారా మనం ధర్మశక్తి ధర్మాన్ని జాగృతి పరుచుకున్నాం, ప్రేమను తీసుకున్నాం. శాస్త్రాల దగ్గరికి వచ్చేటప్పుడు భగవంతుడు చెప్పే సత్యాన్ని తెలుసుకోవాలి. जो भी धर्म हमारे नाभि में जागृत होता है ना, धीरे धीरे आता है प्यार का शक्ति. इस प्यार का शक्ति दोनों मिलकर लाता है कुंडलिनी शक्ति. सहसा तक आकर विश्व कुंडल तो मिलाकर हम लोगों ने प्राप्त होता है सत्य. भगवान का कहने हुआ सत्य चैतन्य रूप में हम लोगों को मालूम होता है. पूरा विश्व स्वरूप को बनने में सहायता ये चैतन्य शक्ति हम सबको देता है. यही నస్మస్తక ధ్యానం. మనం అందరం కూడా ఎప్పుడైతే నాభిని జాగృతి పరుచుకుని ధర్మాలను జాగృతి పరుచుకున్నామో నెమ్మదిగా ప్రేమ అనే శక్తి నాభిలో ప్రవేశించి ఇక్కడ ఉన్న శాంతిని పలుకుని ఇక్కడ ఉన్న సర్వదేవతల్ని జాగృతి పరుచుకుని ప్రేమ అనే శక్తితో సహస్రారం దగ్గరికి వచ్చి సహస్రారంలో ఈ ప్రేమ అనే శక్తి ధర్మాలు జాగృతి సత్యంతో కలిసి భగవంతుడి చెప్పే సత్యాన్ని ఇక్కడ మన చేతుల్లో అర్థం చేసుకుంటాం. ఇదే వైబ్రేటరీ అవేర్नेस. यही कहता है వైబ్రేటరీ అవేర్नेस. भगवान का बताता हुआ सत्य सत्य यही है. वही सत्य का सत्य प्यार है. इस सत्य का शक्ति सहारा से हम लोगों को परब्रह्म परमेश्वर शरण कमलों तक जाने के लिए माँ सहायता देता है. మనం ఈ దివ్యమైన శక్తిని అంతటినీ కూడా అమ్మవారి ఆదిశక్తి అమ్మవారి శక్తితో జాగృతి అవుతుంది. విశ్వం అంతా కూడా వ్యాపిస్తూ దానికోసం మనం నాభి నుంచి 3 ఓంకారాలు సవ్య దిశలో తీసుకుంటూ కుడి అర్చేతులకు సహస్రాలు 3 बार ओंकार लेकर हम लोगों ने इस धर्म का शक्ति और प्यार का शक्ति दोनों लाकर ओंकार से सहायता से सहस्रार कर विश्व कुंडल को मिल संगमम करके हम लोगों को पूरा शक्ति पाएंगे. सत्य क्या होता है वही तक जानने के लिए पूरा ज्ञान ब्रह्मरंध्र में मिलता है. वही शक्ति पाने के लिए 3 बार ओंकार लेंगे. नाभि से दाएं हाथ गोल गोल घुमाकर सहस्रार तक आकर आत्मा जैसा फूल 3 बार लगाओ. ओम. दोनों हाथ से चेक करो. ओम. 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 कल हम लोगों को गुरुत्व को गुरु पूर्णिमा को जागृत करके हम लोगों को पूरा का पूरा आत्मा का प्रकाश हमारे लेफ्टोरोदय में पूरा का पूरा अनुभव हम लोगों को आता है. यही अनुभव से हम लोगों को यहाँ चंद्रकला स्वरूप 16 स्वरूप को पाकर दैव स्वरूप को आदि देवता को पाकर हम लोगों को पूरा का पूरा आत्मा बन गए. इस सहायता के लिए सभी देवताओं को ये आदिशक्ति सदाती कोटि कोटि प्रणाम कहते हुए अभी तक क्या क्या हम लोगों ने किया एक बार मनन करेंगे. మనం అందరం కూడా ఈరోజు అమ్మవారి నుంచే చైతన్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ మాకు ఎడమ అరిచేతిని అమ్మవారి ఫోటోగ్రాఫ్ వేయించి కుడి అరిచేతిని ఎడమ హృదయంలోంచి राइट हैंड लेफ्ट हृदय में लगाकर माँ का इस पूर्ण अमृता का कड़ा स्वरूप जागृत करेंगे. 3 बार इस नाम लेंगे. 3 సార్లు ఈ నామాన్ని తీసుకుంటూ అమ్మవారి నుంచి వచ్చే ఈ ప్రియాతి ప్రియమైన అపురూపమైన చైతన్యం హృదయ కమలాన్ని వికసింప చేసుకోవటానికి ఉపయోగింది. 3 సార్లు
ఈ మంత్రాన్ని తీసుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పూర్ణామృత కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పూర్ణామృత కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పూర్ణామృత కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. అధిష్టాత్రి మహానిత్య సాక్షాత్ లలిత త్రిపుర సుందరి. మనకి దైవస్వరూపం మహానిత్య. మహానిత్య అంటేనే శ్రీ లలిత త్రిపుర సుందరి పరిపూర్ణమైన అనుగ్రహం. పరమామృతాన్ని మనం పొందుతూ పరబ్రహ్మ పరమేమిలో ఐక్యమయ్యే శక్తిని పొందగలుగుతాం. ఆత్మ परमात्मा से मिलकर इस अधिष्ठात्री महानित्या को, महानित्या का मतलब होता है साक्षात श्री ललिता त्रिपुर सुंदरी. इस शक्ति से हम पाएंगे परमामृत, परब्रह्म का ऐक्य अनुभूति. आत्मा, हम सब आत्मा परमात्मा तो पूरा का पूरा मिलकर इस शक्ति को पाएंगे. మనం అధిష్టాత్రి మహానిత్వాన్ని కూడా మనం ఈ అమ్మవారి నుంచి చైతన్యాన్ని తీసుకున్నాం. ఎడమ చేతిని కుడి చేతి నుంచి ఎడమ హృదయానికి ఈ కమలాన్ని వికసింపచేయమని ఈ అనుభవాన్ని పొందాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహానిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లలిత త్రిపుర సుందరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహానిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లలిత త్రిపుర సుందరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహానిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లలిత త్రిపుర సుందరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి माताजी श्री निर्मला देवी है नमः. माँ चैतन्य रूप में देता है परमामृत. इस परमामृत सहायता से हम लोगों ने सब आत्मा जैसा कांति मिलकर परब्रह्म परमेश्वर को ऐक्य करने के लिए अनुमति माँ देता है. इस शक्ति से आत्मा परमात्मा तो मिलने के लिए संगम होता है. यही पूर्णामृत महानित्वा साक्षात श्री ललिता त्रिपुर सुंदरी का తత్వ అవుతాయి. చంద్రుని 16 కళలు కూడా పరిపూర్ణమైన వికాసాన్ని ఇస్తూ ఉంటాయి. ఇక్కడ సహజ యోగిలందరూ కూడా తమ వ్యక్తిగత అహంకారాన్ని పూర్తిగా అధిగమించి పరాశక్తితో ఐక్యత్వాన్ని అనుభవించే పరమస్థితి, పూర్తిగా పరబ్రహ్మ పరమేశ్వరులలో ఐక్యమయ్యే మహోన్నతమైన స్థితి. పూర్ణామృత యూం హోతా. పూర్ణామృత అంటే సంపూర్ణం, అమృతం అంటే నిత్యమైన ఆనందం, మరణరహిత చైతన్యం, మరణం తర్వాత కూడా చైతన్యంలో తెలియదు. ఇది ఇక్కడ ఉన్న మహా విశేషమైన శక్తి. ఏ పూర్ణామృత అంటే ఎప్పుడూ కూడా पूर्णामृत क्या क्या अर्थ है? पूर्ण का अर्थ है संपूर्ण, अमृत का अर्थ है शाश्वत आनंद और अमर चैतन्य. हमारे जीवन खत्म करने के बाद भी ये शक्ति हमारे सहायता करता है. పూర్ణామృత అంటే సంపూర్ణమైనది, ఎప్పటికీ క్షీణించని దైవానందం. पूर्णामृत का अर्थ संपूर्ण और कभी न समाप्त होने वाला दैविक शक्ति आनंद प्राप्त होता है. ఈ శక్తి సహజ యోగిలందరికీ కూడా పరమ ఫలితాన్ని ఇస్తారు. यह सहज योगियों को साधना का ये परम फल है, यही मिलता है हमारे हृदय. ఇక్కడ సాధకుని కోరుకోవటానికి ఇంకేమీ మిగిలి ఉండదు, అన్ని కోరికలు సమాప్తమవుతాయి. यह साधक के लिए पाने के लिए कुछ भी इच्छा शेष नहीं रखता है. पूर्ण आनंद
हमारे हृदय में हम सभी को मिलता है। మహానిత్య క్యా హోతా है? మహానిత్య ఎందుకు? మహానిత్య అంటే సమస్త నిత్య దేవతలకు మూల స్వరూపమైన పరాశక్తి మనకి శ్రీ లలిత త్రిపురసుందరి। ఈ మహానిత్య అనేది महानित्य का अर्थ है समस्त नित्य देवियों को की मूल स्वरूप पराशक्ति साक्षात हम सभी को ये श्री ललिता त्रिपुर सुंदरी को प्रसाद किया हुआ शक्ति। మనం महानित्य अर्थ समस्त नित्य देवताओं को मूल शक्ति को श्री ललिता त्रिपुर सुंदरी स्वरूप पराशक्ति होता है। सभी शक्ति उनमें होता है। అన్ని శక్తులు, అన్ని కళలు, అన్ని శక్తులు, అన్ని నిత్య దేవతలు చివరకు మహానిత్యలోనే ఐక్యం అవుతారు। అంటే శ్రీ లలితా త్రిపుర సుందరిలోనే ఐక్యం అవుతారు। कभी कलाओं भी सभी शक्तियों और कभी नित्य देवियों अंत में महानित्य बनता है। महानित्य में एक हो जाता है, वही श्री ललिता त्रिपुर सुंदरी। आमे శ్రీ లలితా త్రిపురి। మన హృదయంలో లలితా త్రిపుర సుందరిని మనం నోట మనకి 1008 నామాలు కూడా ఈ లలితా త్రిపుర సుందరి మన ఎడమ భుజంలో ఉన్న శక్తి పూర్తిగా జాగృతి అవుతుంది। ये पूर्ण का बाद में పూర్ణామృత क्यों होता है? పూర్ణ తర్వాత పూర్ణామృతం ఎందుకు వస్తుంది? సాధకుడికి संपूर्ण तत्वाన్ని అనుభవించేసేది। पूर्ण के बाद पूर्णामृत क्यों आता है? पूर्ण साधक को संपूर्ण का अनुभव करती है पूर्ण शक्ति है। पूर्णामृत ये संपूर्णत्व को शाश्वत दैवानंद हम सबको मिलता है। మనకి సంపూర్ణమైన శాశ్వతమైన దైవానందాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదించి మన హృదయంలో పూర్తిగా జాగృతి అవుతుంది ఈ దివ్యమైన శక్తి శ్రీ లలితా త్రిపుర సుందరి। पूर्णामृत उस पूर्णामृत को शाश्वत दैवानंद रूप में स्थिर करते हैं। श्री ललिता त्रिपुर सुंदरी की परिपूर्ण स्वरूप हमारे हृदय में जागृत होता है शाश्वत सिद्धि। ఈ స్థితి में సాధకునికి ఇలా అనుభవం కలుగుతుంది। నేను అమ్మవారు వేరు కాదు, दोनों एक। माँ मुझे अलग नहीं है, दोनों एक ही का शक्ति। पूरा मिलन मिलता है। आत्मा परमात्मा को पूरी मिलन का अनुभव हृदय में पूर्ण स्थिति जागृत होता है। इसी स्थिति में साधक ऐसा अनुभव होता है, मैं माता से अलग नहीं हूँ। అమ్మవారే నాలో ఉన్నారు, నేనే అమ్మవారిలో ఉన్నాను। అదే పూర్ణామృతం। ఎంత అర్థం ఉందో పూర్ణామృతం। माता मुझे में है और मैं माता में हूँ, यही पूर्ण सिद्धि, यही साक्षात त्रिपुर सुंदरी, वही పూర్ణామృతం। చంద్రుని యొక్క విశేషం। చంద్రుడు 16 కళల్లో సంపూర్ణంగా ప్రకాశిస్తాడు। चंद्र का विशेष पूर्णिमा का चंद्र 16 कला में सात संपूर्ण रूप से प्रकाशित होता है। అలాగే పూర్ణామృత కళలో అన్ని సందేహాలు పూర్తిగా లయమవుతాయి, అన్ని నివృత్తి అయిపోతాయి। ऐसा ही पूर्णामृत कला में सभी संदेह हमारे अंदर समाप्त होता है, भय छोड़ देता, अन्नी भयालु तొలగిపోతాయి। सभी भय दूर होता जाता है। पूर्ण शक्ति हृदय में मिलता है। अनंतమైన కాంతి, శాంతి, ఆనందం, ప్రేమ మాత్రమే మనలో మిగులుతాయి। अनंत शांति हमारे अंदर पूर्ण तरह जागृत होता है। आनंद प्रेम शेष रहित होता है। सहज योगी सहज స్థితి में స్థిరపడతాడు।
साधक सहज स्थिति में स्थिर होता जाता है। यही अंतर्मुख का ध्यान। ఏ ఇదే అంతర్ముఖం యొక్క ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం పూర్ణ చంద్రుణ్ణి మన సహస్రారంలో ధ్యానించాలి. अंतर्मुख ध्याనంలో మనం पूर्ण चंद्र की अपने सहस्रार में ध्यान कीजिए। यही बिंदु का मतलब होता है सहस्रार के आगे। మన సహస్రారం పైన ఉన్న బిందు పూర్ణ స్థితి చేరుకుంటుంది. చంద్రుడు సహస్రారానికి అధిష్టాన దేవత. పూర్ణ చంద్రుని మధ్యలో మహానిత్య స్త్రీ లలితా త్రిపుర సుందరి దేవి. సాక్షాత్ లలితా త్రిపుర సుందరి అంటేనే ఆదిశక్తి స్వరూపం. అనంతమైన తేజస్సుతో దర్శనమిస్తూ ఇలా అనుగ్రహిస్తారు. उसका पूर्ण चंद्र के मध्य में महानित्य श्री ललिता त्रिपुर सुंदरी श्री आदिशक्ति स्वरूप श्री ललिता त्रिपुर सुंदरी देवी का स्वरूप में अनंत तेज के साथ दर्शन देता हुए ऐसा ही आशीर्वाद देते हैं। कभी नहीं नतमस्तक ध्यान में पूरा का पूरा हम सभी को मिलता। నీవు నన్ను చేరలేదు, తుమ్కో ముझे नहीं आए, నీవు ఎప్పటి నుంచో నాలోనే ఉన్నా. तुम सदा से मेरी अंदर ही थे, बाहर नहीं. हम सब अणु अणु में कण कण में माँ का शरीर में मिलता जुलता है, अलग नहीं होता है. कैसा हो सकता? ఈ సత్యాన్ని మనం తెలుసుకోవటమే మోక్షం. ఈ సత్య को जानने की मोक्ष का मतलब होता है. ఈ పూర్ణామృత కళ సహజయోగుల్లో మేల్కుంటే నిరంతరం ఆనందం అనుభూతి అవుతుంది. మనం పూర్తిగా ये सब पूर्णामृत कला सहजयोगों में जागृत होते हैं. निरंतर आनंद का अनुभव चैतन्य रूप में हृदय कमल खिलता है. हृदय के बीच में हमारे हृदय में सारा सृष्टि को दर्शन होता है. वही सत्य शास्त्र के आगे के बिंदु में पूर्णता. ये मिलन बहुत अमूल्य शक्ति है, वर्णन नहीं करता है हम लोगों. ये दैत्य भाव पूर्ण का लय होता है. ये दैत्य भाव पूर्तिगा लयమైపోతాం. दैत्य भाव पूर्णतर लय होता जाता है. समस्त भाव स्थिर हमारे अंदर होता है. समस्त भाव स्थिर होता है. మనం అందరం కూడా పూర్తిగా స్థిరతతో ఉంటాం. ప్రతి క్షణము దైవ సాన్నిధ్యమే అనుభవం అవుతుంది. हर क्षण में दैवी का सानिध्य का अनुभव होता है. यही 16 कला स्वरूप, यही अंतर्गम का ध्यान यात्रा పరిపూర్ణ हो गए. మనం 16 కళా స్వరూపాలని పూర్తిగా పరిపూర్ణం చేసుకున్నాం. పూర్ణానందాన్ని పొందుతున్నాం. ये 16 चंद्र कलाओं को अंतर्मुख यात्रा परिपूर्ण है. अभी तक हम लोगों को कैसा ज्ञान होता है? गगन में ये पेजेस बढ़ता रहेगा ना, कला स्वरूप बढ़ता है. पहले स्वरूप अमृता होता है. धरती माता का अनुग्रह से चैतन्य देता है. మొదటిది మనకి అమృత అనే శక్తి భూమి నుంచి చైతన్యాన్ని ఇస్తూ ఉంటుంది. మనలోనే అన్ని జాగృతం అవుతాయి. రెండవది మనద दिव्य महिमा इస్తుంది. दूसरा मनदा होता है, मनदा दिव्य महिमा देता है. तीसरा पुषा होता है, पोषण देता है. మూడవది పుష పోషణని మనల్ని అన్ని అవసరమైన శక్తుల్ని ప్రసాదిస్తూ ఉంటుంది శరీరానికి. तृष्टि देता है, पूर्ण तृप्ति देता है. जीवन में पूर्ण तृप्ति में जीवन आगे का ये सारा का सारा ये माया रूप छोड़कर हम लोगों को पूरा तृप्ति में जीवन करके प्राप्त होता है. తృప్తి మన జీవితాన్ని పూర్తిగా పరిపూర్ణం చేస్తూ ఇదంతా కూడా చేస్తుంది. పుష్టి देता है, बल देता है और मजबूत देता है. रति देता है, दिव्य प्रेम.
अनंत प्रेम हमारे हृदय में जागृत होता है, रहती మనకి దివ్య ప్రేమనిస్తుంది. ధృతి का मतलब होता है पूर्ण स्थिति, स्थिरत्व होता है, ध्यान में स्थिरत्व मिलता है. మన స్థిరత్వాన్ని సాధించాలంటే ధృతిని మన హృదయంలో జాగృతి అయినప్పుడు ఆ శక్తి అంతా వస్తుంది. అమ్మవారి ముందు స్థిరమైన ధ్యానాన్ని ఏ బాధలు లేకుండా చేయగలుగుతాం. శశిని దేతా హై శాంతి, శాంతి కాంతి దేతా హై कालातीत अनुग्रह. शेषनी देता है शांति और कालातीत अनुग्रह. చంద్రికా देता है साक्षात सर्वव्यापकమైన దైవ చైతన్యం అనుభూతిస్తారు. చంద్రిका देता है सर्वव्यापी चैतन्य, पूरा विश्व में ये चैतन्य पालन करता है. वही शक्ति हमारे 10 उंगलियों में पाकर आगे बढ़े. कांति देता है आत्मज्योति से विकसित, हमारे हृदय में कांति विकसित होता है. हम सब मिलकर इस कांति बनाकर परमात्मा को जानने के लिए सहायता देता है. कांति आत्मज्योति का तेज के रूप में विकसित हमारे अंदर होता है. ज्योतना देता है निर्मल ज्ञान की चांदनी के रूप में पूरा विश्व को फैलता है. జ్యోత్న నిర్మలమైన జ్ఞానాన్ని వెన్నెలను ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక శ్రీ దైవ ప్రేమ సంపూర్ణ ఐక్యతను ఇస్తుంది. श्री का मतलब दैवी मंगल और संपूर्ण ऐश्वर्य देता है. प्रीति देता है निस्वार्थ दैवी प्रेम का विकास होता है हृदय में. मन की प्रीति नित्यत्वाన్ని దైవ ప్రేమని మన హృదయంలో వికసింపజేస్తుంది. अंगदा देता है दैवी गुणों को शाश्वत आभूषण के रूप में हमारे सूक्ष्म शरीर में स्थिर होता है. अंगदा ఇస్తుంది దైవ స్వరూపం శాశ్వత ఆభరణాలుగా మన సూక్ష్మ శరీరంలో స్థిరపడటం అనుభవంలోకి తీసుకుంది. ఇక పూర్ణ సంపూర్ణ వాణ్ణి సంపూర్ణత ఇస్తుంది. पूर्णा का मतलब होता है संपूर्ण और आत्म तृप्ति मिलता है. यहाँ 16 का स्वरूप पूर्णामृत. पूर्णामृत 16వ స్వరూపం పరాశక్తితో ఏకత్వాన్ని, శాశ్వత దైవానంద మనకి పూర్తి శక్తిని ఇక్కడిస్తుంది. पूर्णामृत का मतलब होता है पराशक्ति तो एकत्व और शाश्वत दैव आनंद. आनंद सब कुछ हमारे हृदय में मिलकर हृदय कमल खिलाकर नतमस्तक ध्यान हृदय में हम लोगों को माँ का प्रसाद हुआ. इस अत्यंत ध्यान स्वरूप ये 16 कला स्वरूप को आज से संपूर्ण होगा माता कृपा से. साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी आई नमो नमः. ఈ 16 కళా స్వరూపాల గురించి శ్రీ మాతాజీ దయతో మనం అందరం తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అమ్మవారి కరుణ అపారం. ఇక్కడ కూడా శ్రీ యంత్రం యొక్క విశేషత కనిపిస్తుంది. అన్ని అవరోధాలను నిత్య దేవతలు చెయ్యి పట్టుకుని మనల్ని దాటించింది. చివరికి అమ్మవారితో బిందువులో మనం లయమైపోవటం ఒక మహా అద్భుతం. ఈరోజు రోజు రోజుకు ఒక్కొక్క కళను గురించి మనం ఇదంతా కూడా చేస్తున్నప్పుడు పూర్ణ స్థితిని పొందుతాం. ఇదే పరిపూర్ణ ఆనందం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ్మను. అమ్మ చేసేది చేయించేది అంతా మీరే, కేవలం మేము మీ పనిముట్లు మాత్రం. సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్యచంద్రులకి, ఆదిశక్తి సదాశివుడు శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ కొద్ది సమయం ఉంది కాబట్టి అమ్మవారి ప్రవచనాన్ని విందాం. జై శ్రీ మాతాజీ. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్. మనకి గురుత్వాన్ని ప్రసాదించింది పౌర్ణమి రోజున, విశేషమైన రోజు. అలాగే తర్వాత వచ్చే పౌర్ణిమ రాఖీ పౌర్ణమి అవుతుంది. అది కూడా ఒక విశేషమైన స్థితి. దాని మీద కూడా మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. జై శ్రీ మాతాజీ. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్. नाभि चक्र से ही कमल जैसे ब्रह्मा निकल करके ये सृष्टि करते हैं, जिनसे कि हम सौंदर्य दृष्टि को प्राप्त करते हैं. लेकिन जब हम नाभि चक्र पे आते हैं तो नाभि चक्र ये हमारे खोज का चक्र है.
नाभि चक्र से हमने खोज शुरू की। मानिए कि जानवर से ही सोच लीजिए कि उसने खोजना शुरू कर दिया। शुरू में